Very good morning, all of you. So, after long gap, so hectic schedule వలన సో మనకి టెక్నాలజీ పెరిగింది. చాలా చాలా ఓకే. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ద ఫెసిలిటీ టు గెట్ ఇన్ సర్వీసెస్ అనమాట. మనం ఏం చేయవసరం లే. సో, అందువల్ల ఏమైందంటే మనకసల స్కిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్ అనమాట. కొన్ని స్కిల్స్ మనం వి ఆర్ లూజింగ్. ఓకే. సో, వాటెవర్ ఇట్ మే బీ ఎన్ని స్కిల్స్ ఏమైనా కూడా కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటాయి. అవన్నీ మర్చిపోతున్నాం మనం. దాంట్లో ఇంపార్టెంట్‌ది ఏంటంటే పిల్లల్ని హ్యాపీగా లేపడం. అది చాలా మైనర్ ఇష్యూ అనిపిస్తది గానీ ఇట్స్ వెరీ మేజర్ ఇష్యూ అండి. సో, పిల్లల్ని హ్యాపీగా లేపడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఆలోచించుకుంటే చాలామంది మనం చేయలేకపోతున్నాం కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, దానివల్ల ఏంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటే, సో, మనం పిల్లల్ని హ్యాపీగా లేపగలిగితే వాళ్ళ మూడ్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. పిల్లలు కూడా సేఫ్‌గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు స్ట్రెస్ తగ్గుతది. యాంగ్జైటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అనేది వాళ్ళలో బిల్డప్ అవుతుందనమాట. సో, అలాగే పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి ఇట్ హ్యాస్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ గానీ, నెక్స్ట్ బెటర్ ఫోకస్ గానీ, చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయన్నమాట. సో, అలాగే వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ కూడా డెవలప్ అవుతుందండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏంటంటే ఫియర్ బేస్డ్ లెర్నింగ్ కాకుండా సెల్ఫ్ మోటివేషన్ అనమాట. ఓకే. సో, అదే విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సైకలాజికల్ హెల్త్ గానీ, నెక్స్ట్ సర్కేడియన్ రిథమ్ అంటాం. జనరల్‌గా ఏంటంటే స్లీప్ వేకప్ సైకిల్ గుడ్‌గా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ అన్నిటికంటే కూడా పిల్లలకి, పేరెంట్స్‌కి ఒక బాండింగ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. ఇది మనకు మైనర్‌గా అనిపించొచ్చు కానీ పిల్లలకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. హ్యాపీగా నిద్ర లేపడం లేదనేదని. ఓకే. సో, దీనికి మనం ఏం చేయగలగాలంటే స్మూత్ వాయిస్‌తో వాళ్ళని నిద్ర లేపాలి. షౌటింగ్ అనేది ఆపి ఒక హగ్‌తో జస్ట్ లిటిల్ బిట్ వాటెవర్ వేస్ యూ హ్యావ్. ఓకే. రైట్. సో, అలాంటి పాజిటివ్ వేస్‌తో వాళ్ళని నిద్ర లేపగలిగితే ఇట్ హాడ్ ఎ గ్రేట్ పాజిటివ్ ఇంపాక్ట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్. థాంక్ యూ వెరీ మచ్.